వారం రోజులుగా రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన నల్గొండ క్యాడ్రిఫుల్ మర్డర్ మిస్టరీ చివరకు ఛేదించబడింది. నల్గొండ పోలీసుల దర్యాప్తులో కీలక పురోగతి సాధించి ఈ 4 హత్యల వెనుక ఉన్న నిజాన్ని బయటపెట్టారు. తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన సుల్తాన్, హసీనా, ముజిమ్మిల్, అబ్ఖురా మృతదేహాలు ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో లభించడంతో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొదట ఇది హత్య లేక ఆత్మహత్య అనే అనుమానాలతో ప్రారంభమైన దర్యాప్తు చివరకు ఊహించిన కోణాన్ని బయటపెట్టింది. బంధుత్వం, పరిచయం, నమ్మకం అన్ని కలిసిన ఈ ఘటనలో అదే నమ్మకం చివరకు రక్తపాతానికి దారితీసింది. హసీనా ఇంటి తలుపు తట్టింది పరాయి వ్యక్తి కాదు, సొంత అక్క కూతురు తబస్సుం భర్త సయ్యద్ అస్లం అని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సయ్యం అస్లం ను గుర్తించగా అతడి భార్య తబస్సుం స్నేహితుడు మహమ్మద్ సహైల్, అలాగే బంగారం తాకట్టు తీసుకున్న జ్యువెలర్ హేమంత్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులే ఈ ఘోర హత్యలకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఒక నలుగురు అక్యూజ్డ్ పట్టుకోవడం జరిగింది. ఇందులో మెయిన్ అక్యూజ్డ్ A1 ఇతని పేరు సయ్యద్ అస్లం, A2 తబస్సు ఇతని వైఫ్, A3 మొహమ్మద్ సోహెల్ ఇతను అస్లం వాళ్ళ ఫ్రెండ్, A4 హేమంత్ కుమార్ ఇతను బంగారం తీసుకున్న రిసీవర్. అయితే ఈ అస్లం అనేవాడు ఈ హసీనా వాళ్ళ అక్క తహిరా బేగం వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్. వాళ్ళ కూతురు పేరు తబస్సు. సో తబస్సు వాళ్ళ హస్బెండ్ ఈ అస్లం. అయితే వీళ్ళకి పాత గొడవలు ఏంటంటే ఈ హసీనా అనే అమ్మాయి ఈ అస్లంకి 1 year బ్యాక్ 1 లక్ష రూపాయలు అప్పించిన తర్వాత ఆ అప్పుకి చాలా హైగా ఇంట్రెస్ట్ అడగడం వల్ల అతను ఇప్పుడు దాకా సుమారు 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆమె ఇంకా కూడా నాకు డబ్బులు రావాలని చెప్పేసి అతని బాగా వేధించింది. అదేవిధంగా వీళ్ళు ఈ అస్లం ఇంకా ఈ తబస్సు వీళ్ళ హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తారు. వీళ్ళకు కూడా ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉండడం వల్ల వాళ్ళకు కూడా డబ్బులు చాలా అవసరం ఉండేది. అదేవిధంగా ఈ తబస్సు వాళ్ళ మదర్ అంటే ఇప్పుడు హసీనా వాళ్ళ అక్క 2013లో ఒకసారి ఈ హసీనా మీద FIR రిజిస్టర్ అయితే ఈమె కూడా వాళ్ళ మదర్ కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ తబస్సు మా అమ్మ ఈ హసీనా వాళ్ళకి జైలుకి వెళ్ళిందని చెప్పి కక్ష కూడా పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా హసీనా వాళ్ళ ఫస్ట్ భర్తతో ఉన్న కూతురు ఈమె కూడా చాలా వరకు ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు ఆర్థికంగా ఎటువంటి కష్టాలు ఉన్నాయో అని తబస్సుతో షేర్ చేసుకుంటూ అప్పుడు ఈమెకి మా అమ్మ దగ్గర బంగారం ఉన్నది, చాలా వరకు డబ్బులు ఉన్నాయి, ఆ ఇల్లు ప్రాపర్టీ కూడా ఉన్నది అని చెప్పేసరికి ఈమె కూడా వీళ్ళందరినీ చంపేస్తే తబస్సు వాళ్ళ ఆయనతో డిస్కస్ చేసి వీళ్ళందరినీ చంపేస్తే ఆ బంగారం, ఆ ఆస్తి పత్రాలు ప్లస్ ఇంట్లో ఉన్న క్యాష్ అన్ని కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఈ మర్డర్ కి ప్లాన్ చేయడం జరుగుతుంది. అయితే మర్డర్ కూడా ఎలా చేసిందంటే ఈ అస్లం హైదరాబాద్ నుంచి బయలుదేరి సుమారు 7:30 ఆ ప్రాంతానికి 7:30 ప్రాంతానికి మన నల్గొండకు వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేసి వీళ్ళ పండుగ ఉంది కాబట్టి నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాను, రాత్రి మీ దగ్గర మీ ఇంట్లో పండుకోవచ్చా అంటే వాళ్ళు వద్దని చెప్పేసి ఫోన్ పెట్టేసి వాళ్ళు వద్దని చెప్తారు. దాని తర్వాత కూడా ఇతను 3-4 సార్లు వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వాళ్ళ ఫోన్ ఎత్తలేదు. అయితే ఇతను ఆ ఇంటి నుంచి గోడ దూకి రాత్రి సుమారు 1:30-2 టైంకి ఆ ఇంటి బయట వెయిట్ చేస్తాడు. పొద్దున 5 o'clockకి హసీనా బయటికి రాగానే డోర్ తీసి వాష్రూమ్ అంటే వీళ్ళ వాకిలి లోనే వాష్రూమ్ ఉంటుంది, ఇంటి లోపల ఉండదు. డోర్ తీసి బయట వాష్రూమ్ కి రాగానే అతని దగ్గర ఉన్న కత్తి, మీరు ఆ కత్తి చూడొచ్చు, ఆ కత్తి తీసుకొని ఆమెను ఇమ్మటే మెడకాయ దగ్గర ప్లస్ నెక్ మెడకాయ అండ్ చెస్ట్ మీద కూడా స్టాబ్ చేయడం జరుగుతుంది. అయితే ఈమె బంగారం అంతా కూడా ఆమె డ్రెస్ లో పెట్టుకుంటుంది అని చెప్పేసి డ్రెస్ ఎత్తుకునే డ్రెస్ లో ఏం దొరకదు. అయితే మళ్ళీ ఇంటి లోపలికి వెళ్ళే సమయానికి అదే సమయానికి వాళ్ళ ఆయన కూడా బయటికి వచ్చేసారు. కరెక్ట్ అదే టైంకి వాళ్ళ ఆయన కూడా బయటికి వస్తాడు. సుల్తాన్ వచ్చి ఇతని కర్రతో ఏదో ఒకటి బెదిరించి బెదిరించి ప్రయత్నిస్తాడు. కానీ అది కాక ఇతను అతని మీద కూడా అతని మూసి అతన్ని కూడా సుమారు 4-5 సార్లు బొత్తు మీద స్టాప్ పొడవడం జరుగుతుంది. ఈ గొడవ అంతా వినేటప్పుడు ఆ పిల్లగాడు ముజమ్మిల్ లేచి ఇంకా నిద్రలోనే బయటకు వచ్చే లోపల అతను చూసి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు చంపేసిరని చెప్పేసి అతని దగ్గర ఉన్న ఒక చిన్న ఒక రాడ్ లాంటిది తీసుకొని వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఘర్షణ నడుస్తుంది. ఆ ఘర్షణలో అస్లంకి
చెయ్యి దగ్గర ఒక కట్ అవుతుంది, మళ్ళీ కాళ్ళ దగ్గర కూడా కొంతవరకు కట్ అవుతుంది. కానీ ఆయన భుజం వెళ్ళి చిన్న పిల్లడు కాబట్టి అతన్ని ఓవర్ పవర్ చేసి భుజం వెళ్ళి గొంతు కోసి అతన్ని కూడా మెడకాయ దగ్గర స్టాప్ చేయడం జరుగుతుంది. ఇదంతా అవ్వడం కూడా పాప అపూర ఆమె ఇంట్లో నుంచి చూసింది. ఇప్పుడు నేను ఈ అమ్మాయిని వదిలేస్తే మళ్ళీ ఈ అమ్మాయి సాక్ష్యం చెప్తే నేను ఇంత అని చెప్పేసి ఇతను మళ్ళీ ఇంటికి వెళ్ళి అమ్మాయి బెడ్ కింద దాచుకుంటే నిర్దాక్షిణంగా అమ్మాయిని బెడ్ కింద నుంచి దాగి మళ్ళీ ఆ అమ్మాయి గొంతు కోసి ఆ అమ్మాయిని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో బంగారం ఇంకా డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఆస్తి పత్రాలు ఎక్కడ ఉన్నాయి కూడా వెతుక్కొని అతను మళ్ళీ అవన్నీ తీసుకుని మళ్ళీ బయటికి వాళ్ళ ఇంట్లో ఉన్న తాళాన్ని చూసుకొని ఆ తాళం వేసి అతను అక్కడ నుంచి పారిపోవడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా పకడ్బందీగా ప్లాన్ వేసినట్టు. ఎందుకంటే ప్రతిరోజు పొద్దున పూట వీళ్ళు ఏదో రకంగా మూడు పిల్లలు గొడవ పడతారని చెప్పేసి ఆ పొద్దున సమయంలో మనం చంపితే పక్కనున్న చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎటువంటి డౌట్ రాదు, వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ పడుతుందని అనుకుంటుందని చెప్పేసి ఇతను ప్లాన్ వేసి ఆ సుమారు 6:30 నుంచి 7 ఆ సమయంలో అతన్ని ఆ నలుగురిని చంపి అక్కడ ఉన్న ఆ బంగారం కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతని ఫ్రెండ్ సోహెల్ ఉంటాడు. సోహెల్కి కూడా ఇతను ఇట్లా చంపినా అని చెప్పి బంగారం అంతా కూడా మనం మార్చి దాని డబ్బులు తీసుకోవాలని చెప్పేసి అతనితో వాళ్ళిద్దరు కూడా కలిసి బంగారాన్ని మార్చి మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు మనము సోహెల్ ఈ అస్లాం దగ్గర నుంచి ఈ కత్తి ప్లస్ ఆ రక్తపడుగు బట్టలు, ఈ బట్టలన్నీ కూడా అవుట్స్కట్స్ లో పడేస్తారు. ఈ బట్టలు కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది. ఆ తబసుం దగ్గర నుంచి ఈ ఆస్తి పత్రాలు, బ్యాంక్ ఎఫ్డి ఇవన్నీ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మళ్ళీ వీళ్ళు ఏదో రకంగా నలుగురు కూడా చనిపోతే నింద మొత్తం వాళ్ళ కూతురు మీదకి వస్తుంది, మేము ఎలాగో బయటపడిపోతాం అని చెప్పి కూడా వాళ్ళ ఆ కోణంలో కూడా ఆలోచించుకొని ఇదంతా మర్డర్ వాళ్ళు ప్లాన్ చేసి డబ్బుల కోసం ఈ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.